పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు, వార్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయిపోయింది, లోకం మునుగుడు దగ్గర పడుతుందిరా నాయన. నేను గుచ్చి 60 ఏళ్ళు అవుతుందా, ఎన్నెలు లేని ఎండలు ఈడే కొడతానే రా నాయన. మాడలు వలిపేటట్టు కొడతానే, పైలంగా ఉండాలి అందరం. ఎండాకాలంలో ఎండలు కొట్టకపోతే వానలు కొడతాయి ముసలోడా. లోకం మీద ఎవ్వరికి లేని ఎండలు ఈయనకు ఒక్కనికే కొడుతున్నాయట. ఓ తాత ఏమైందని గంతగానం ముసుగులు పెట్టుకున్నావే? తెపరి బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోయి రా, మీకు పుణ్యం ఉంటది. పొరి బాబు, ఇన్నొద్దులు ఎండలు గింతగానం కొడితే మీ మీద బతుకురు. ఈ కాలంలో మన్నువాడు ఏం కాలం ఇది, ఎండాకాలం. ఏ ఆగుండ్రా పొలగాన్లు, గా ముసలోని చెప్పుడు సరే, మీరు బకెట్ల కొద్ది నీళ్ళు తెచ్చుడు పోసుడు సరే. ఏమైందండి రా ముసలోనికి? ఓ అక్క, తాతకి ఎండ దెబ్బ తగిలింది. ఓ తాత, అక్క పిలుస్తుంది. ఎవచ్చిరా గండు బిల్లి మొక్కంది, గడుకోవద్ది, గట్లే పిలుస్తుంది. కానీ మీరు నీళ్ళు పోయిర్రా, మీకు పుణ్యం ఉంటది. ఎండ చస్తా నేను. నీళ్ళేవని ముసలమ్మ తిడుతుంది. వచ్చి దాన్ని వచ్చా మన్ను కొట్ట, నేను చచ్చి పీకుతానే కానీ గోళ నీళ్ళు వద్దట్టున్నారు దానికి. అరే ఎండలో నేను చచ్చేటట్టున్నారా ఇచ్చాను. నా పానం తినేది అనుకున్నాను, సాగొచ్చినందుకు అది ఒక్కటి చాలరా. దాన్ని వచ్చా మన్ను కొట్ట, ఇంటి వెనక దాని సంగతి. కానీ మీరు నీళ్ళు పోయిర్రి, మీకు పుణ్యం ఉంటది. నువ్వు చేసిన సొక్కం పనులని ముసలాన్ని తిడుతున్నావు ముసలోడా. ఆయన నువ్వు ఇయ్యాలా ఏం మావులా చేసినావని ఎండ దెబ్బ తగిలిందయ్యా నీకు? అవో దీని మేలోరువని మొక్కల మొరం కొట్ట. నేను ఏం కట్టపడింది, మీరు అందరు బతికినారే. నేను నా రెక్కల కట్టంతో 3.5 ఎకరాలు సంపాదిస్తే 20 గుంటలు నా ముఖానికి వచ్చి 3 ఎకరాలు మీరే పంచుకున్నారు. మీ అబ్బో చూసిన అవరాది ఏం మావులా చేస్తాను అయ్యా అని ఎంగిలిస్తారు మొక్కంది. నిన్ను అడిగేదానిగా. ఓహో, నువ్వు కనుక సంపాదించిన ఎకరాలు ఎండలకు ఎండిపోతాయి, వానలకు వరదలు పోతాయి. అదో భూమని దానికి మాకు వాంచిచ్చినోతి. ఓ నువ్వు సంపాదించరాదు ఎకరాల భూములు. చిన్న కంచాన్ని కూడా చక్కగా గడది. ఇది నన్ను ఎక్కిరిస్తాను ఎంగిలిస్తారు మొక్కంది, మాసిన మొక్కంది, మంది కొంపలు ముంచేది. సరే గాని ఇవాళ ఇట్లనే పొద్దులే తీస్తారా తమరు? వార్త తీసుకురారా అనుకున్నా. ఇంకా ఈ సిప్పిరెంటికల్ది ఎందుకు అత్తలేదా అని. ఈ ఎండలు ఎట్లా కొడతానేమో కళ్ళకు కానత్తలేదు అనే కంత్రి మొక్కందానా. ఈ ఎండలలో నేను ఏడికి పోయి సావనే రాసుకోరాదు. అది ఏందో అత్తందట, ఇక భూమి మొత్తం మాడి మసి అయిపోతుందట, ఆగమేనట. అందుకే ఎండలు ఇంతగానో బగ్గ కొడతానే అట్రా. మీకు తెలియదు. అవును నిజమేనే తాత. ఎల్నినో ప్రభావంతో ప్రపంచ దేశాల వాతావరణాలే మారే అవకాశం ఉన్నదటనే. అగ్గో భూమి మునుగుడిగా ఖాయం అన్నట్టేరా. మనం కోయిని కోసి కవిరిత్తం చూసినాం ఆ మంటల మీద. అట్లనే భూమి మొత్తం ఎండకు మొత్తం కవిరిచ్చినట్టు కవిలిపోతుందట. అందుకే ఎండలకు ఎవరు ఇంత నుంచి బయటకు వెళ్ళద్దు కొడుకులాలు. అయిపోతుంది ఇక భూమి మునుగుడు ఖాయమే. అందుకే ఇంతగానం కొడతానే ఎండలు. కొడుకు అయితే గాని ఈ ఎల్నినో అంటే ఏంటిది పిల్ల? మరి ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉష్ణమండల ప్రాంతంలో సముద్రం మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే వేడి గాలులను ఎల్నినో అంటారే తాత. దీని ప్రభావంతో జూన్ నెలలో ఇంకా ఎండలు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నదటనే. లోకం మీద జరిగే ఈ పాపాలు, ఈ దారుణాలేగో ఇటువంటి గండాలకు కారణం అవుతానే ఎరికేనా? ఈ నదులల్లా, చెరువులల్లా, కుంటలల్లా, సంద్రాలల్లా ఎక్కడ చూసినా చెత్త చెదారమే పేరుకపోతుందట్రా. అందుకే ఇటువంటి గండాలు మోపైతాయి. కానీ కథం కావాల్సిందే. లోకం అంతా ఇట్లా మొత్తం ఒకటే పారి ఇట్లా గుమరించి మళ్ళీ లేవాలరా. అట్లయితేనే పాపాలని నాశనం అయిపోతాయి. అందుకేనే జనాలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖలు కూడా హెచ్చరిస్తున్నారు. అవును నిజమే పిల్లో. పొద్దుగాల 7 కొట్టక ముందే కొరకాస వెళ్ళినట్టు వెళ్తాంది ఎండ పొడాయించడం. ఏదైనా పని మీద బయటికి పోదాం అంటే ఈ పురుగు పడేటట్టు కొడతాంది ఎండ. ఏం బయటికి పోయేటట్టు ఉన్నది, తలికే అంతా తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అయిపోతాంది. అందుకేనే తాత ఈ ఏడు ఎండాకాలం వెళ్ళేదాకా జరంత పాయలంగా ఉండాలనే తాత. మరీ ముఖ్యంగా నీయాసొంటి ముసలోళ్ళు, చిన్నపిల్లగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగో ఇంటలారా మీ నోళ్ళ మన్ను కొట్ట ఎట్ట చెప్తాందో ఎండలు ఎంత బాగుంటాయి. అరే ఒక్క పూట బళ్ళున్న ఈ రోజులనే బయట ఇడిచిపెట్టిందంటే చాలు, ఇంటికి వచ్చి పుత్తకాలను ఇస్తే ఇసిరేసి బ్యాట్లు పట్టుకొని, సైకిల్ పట్టుకొని, టైర్లు పట్టుకొని, గోళీలు పట్టుకొని పోయి ఎర్ర టెండర్లల్లా ఏమాటలు ఆడతాను లంచను. కర్రీగా కంజన మార్చినట్టు మార్చలు తెల్లగుండే పోయి పొలగా. ఈ ఒక్క పూట బల్లకే ఇట్లా అవుతాను. ఇక పురాగా బల్లకు సెలవులు ఇస్తే ఈ పోరగాళ్ళు ఎంత ఆగం చేస్తారో ఏమో కదా. ఇట్లా చూస్తాను చూడు, మళ్ళీ గుజ్జలు కూడా చూసినట్టు చూస్తాను. సరే వాళ్ళ సంగతి అటుంచు గాని నీ సంగతి ఏందే? గా వరిసేన్లు చాలా దిక్కుల నీళ్లు లేక ఎండిపోతున్నాయట. గా ఆవర్తనలో తీసుకురా పోరాదే. అబ్బా బుజ్జి, నీకు పుణ్యం ఉంటుందా? ఇంత ఉండిపోయి మొక్కజొన్న కాలంలోకి పోయి మొక్కజొన్న నేర్పచ్చినందుకే ఈ ఎండకు సుడి పడ్డట్టు అయి మొత్తం పానం అంతా ఇక గాబర అవుతాను. ఇవాళ ఒక్కరోజు ఇడిచిపెట్టు, రేపు ఖచ్చితంగా ఆర్త తీసుకొస్తా. బా ఇలా అట్లనో ఇట్లనో తప్పించుకున్నారా, లేకుంటే అబ్బో దాని కంపనూరుతో నేను నెగలేకపోయాను. చెప్పుర్రా, ఏమాట ఆడుకుందాం ఇప్పుడు మనం? ఆట కాదు, ముందు గోళ నీళ్ళు నింపలేపా.
అరే పొద్దుగాలే బోరింగ్ కాంచెలి గోనెవరిండ గుమ్మరిచ్చిన కాదురా మళ్ళా నీళ్లు మోసుడు ఏందిరా ఇప్పటిదాకా నీ మీద పోతే ఓడవలేదా? అట్లా అయితే నేను బోరింగ్ కొడతా అంటే మీరు బిందెలతో గుమ్మరిచ్చి చిన్న ఉంటుంది అంతలా అయితే మీకు బిస్కెట్లు కొనిస్తా పారా పారిగా పారి చూసిరు కదా పబ్లిక్ మా ముసలోడే కాదు ఈ ఎండలు చేయంగా ఇప్పుడు చాలా మంది ఆకులు బుక్కులైతాండ్రు. ఈ 7 ఎండలు ఇంకింత ఎక్కువనే దంచుకొడతాయని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. కాబట్టి జర పగటి పూట ఈ ఎండలకు బయటికి పోకుండ్రి. ఏం పనులున్నా యాల పొద్దుగాలనే చేసుకొని ఇంటి బాట పట్టుండ్రి. ఇకేమన్నా వ్యవసాయం పనులున్నా పొద్దటీలను మాపటీలను చేసుకోండ్రి. అంతేగాని పొద్దంతా ఎర్రటి ఎండల మాత్రం పనులు చేయకుండ్రి. అటెంక పరేషాన్లు పడకుండ్రి. సరేనా?